హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను. కందిపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని కడిగేసి ఉడకబెట్టుకుందాము. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక విజిల్ అయితే పెడతాను. పప్పు ఉడికించేటప్పుడు ఏంటంటే కొంచెం పసుపు, కొంచెం నూనె అయితే వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం చింత చిగురు అయితే వేసుకొని ఒక విజిల్ అయితే పెడదాము. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. చూడండి, పప్పు చింత చిగురు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసి ఉప్పు, కారము వేసి మళ్ళీ పొయ్యి మీద అయితే పెడతాను. పచ్చిమిర్చి అయితే వేసాను కదా, కొంచెం కారం వేస్తున్నా. ఎండుమిర్చి వేసి మనం పోపు అయితే వేసుకుంటాం కదా. ఇంతే, మళ్ళీ ఒకసారి స్టవ్ మీద అయితే పెడతాను. పప్పు ఉడికేలోపు మనమైతే పోపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొత్తిమీర అయితే ఇందులో పప్పులో వేస్తున్నా. చూడండి, కొంచెం ఇంగువ అయితే వేస్తున్నాను. ఇంగువ వేసుకోండి, పప్పు అయితే బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. పసుపు, పప్పు అయితే దీంట్లోకి వేసుకుందాం ఇప్పుడు. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది చింత చిగురు పప్పు అయితే. చూడండి, పుల్లగా చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అందరూ అయితే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.